కత్తితో దాడి చేసి హత్య చేశాడు. నిందితుడు రాజ్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మే 16న రాజ్ కుమార్ పై బాధితురాలి తల్లి కేసు పెట్టింది. బెయిల్పై తిరిగొచ్చి కక్షతో బాధిత బాలిక తల్లి నానమ్మను కత్తితో పొడిచి చంపాడు రాజ్ కుమార్. ఆ తరువాత తన భార్య, 2 పిల్లలను కూడా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, హత్యకు ఉపయోగించిన ఆయుధం, నిందితుడి కదలికలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాలు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సిపి తరుణ్ జోషి కూడా పరిశీలించారు. ఆరుగురి హత్యపై మరిన్ని వివరాలు ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి రాజ్ కుమార్ అనే నిందితుడు ఒకే రాత్రి కేవలం గంటన్నర వ్యవధిలో 6గురిని దారుణంగా హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ కుమార్ ఈ ఘటనకు సంబంధించి ముందుగానే హెచ్చరికలు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో వారి బాధితురాలు ఫోక్సో కేసు పెట్టిన బాధితురాలి తండ్రిని కూడా తానే చంపానని చెప్పి గ్రామస్తుల ముందు బహిరంగంగా గతంలో చెప్పినట్టు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ముందుగానే వీరందరికీ కూడా చెప్పారు, తాను తన తల్లిని అదేవిధంగా నాయనమ్మను కూడా చంపుతానని ముందుగానే వార్నింగ్ ఇచ్చినట్లు కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజ్ కుమార్ మన మానసిక పరిస్థితిని చూస్తే ఒక్కోసారి మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్ కుమార్ ఒక సైకోగా మారినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఫోక్సో కేసు తనపై పెట్టడంతో ఒకవైపు బాధితురాలు ఎవరైతే ఉందో ఫోక్సో కేసు బాధితురాలిని, ఆ తర్వాత వారి తల్లిని, అదే నాయనమ్మను, ముగ్గురిని దారుణంగా హత్య చేశారు. దానికి సంబంధించిన ఒక మూగ అమ్మాయి దీనికి సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఇక్కడ బాధితురాలు, ఫోక్సో కేసు బాధితురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి సంబంధించి ఒక సోదరురాలు ఉంది. ఆ సోదరురాలు ముందే ఈ దారుణ ఘటన జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. దారుణంగా జరిగిన పరిస్థితి అవుతుంది. ఆ అమ్మాయి ఒక్కసారి విజువల్ చూపించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడే రక్తసిక్తమైన పరిస్థితి ఉంది ఇల్లంతా. అక్కడ బాధితురాలి బాలికకు సంబంధించిన సోదరి లోపల పడుకొని ఉంది. ఆమె పూర్తిగా వికలాంగులారు. ఆమె మౌన సాక్షిగానే ఈ సంఘటన జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మౌన సాక్షి మనం చూసుకోవచ్చు. ఎవరైతే వికలాంగురాలు అయితే ఉన్నారో, దివ్యాంగురాలు, ఆ బాలిక సాక్షిగానే ఈ దారుణంగా ఈ తల్లిని అదేవిధంగా నాయనమ్మను ఇద్దరిని ఇక్కడే పొట్టన పెట్టుకున్నాడు. ఇల్లంతా కూడా రక్తసిక్తమైపోయిన పరిస్థితి ఉంది. రక్త సముద్రంగా మారిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. కేవలం గంటన్నర వ్యవధిలో 6గురి ప్రాణాలను బలి తీసుకున్నాడు. కేవలం తన వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో 6గురి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు బాధితురాలి ఇంట్లో కేవలం ఒక దివ్యాంగురాలైన ఒక బాలిక మౌన సాక్షిగా ఈ ఘటన జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బాలికను వదిలేసి కేవలం మనం చూసుకోవచ్చు ఆ ఇంట్లో ఎవరూ లేకుండా పూర్తిగా తుదముట్టించడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఫోక్సో కేసు పెట్టారన్న ఒక్క కారణంతో రాజ్ కుమార్ అనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నాయక్తో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా షాబాద్ నుంచి. ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, ఘటనా స్థలంలో పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? గ్రేసీ, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. అసలు రాత్రి ఎన్ని గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నాడన్న దానిపై పోలీసులంతా కూడా సీసీ ఫుటేజీ, కెమెరా విజువల్స్ అన్ని కూడా తీస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు రాత్రి 11:10 షాబాద్లోని ఒక స్టేడియంకి సంబంధించి పిఆర్ఆర్ స్టేడియం వెనక భాగంలో కారు పార్కింగ్ చేశాడు. ఆ తర్వాత నేరుగా ఇంట్లోకి వచ్చి ఇద్దరిని తుదముట్టించి ఆ తర్వాత ఆ బాలికను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళినట్టు సీసీ ఫుటేజీలో క్లియర్గా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి సీసీ ఫుటేజీ తీసుకున్న పోలీసులు ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు దైవాలగూడకు సంబంధించి అక్కడికి వెళ్ళి ఎన్ని గంటల ప్రాంతంలో చంపాడు అన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి 11:10 ప్రాంతంలో ఇక్కడ హత్య చేసి ఆ బాలికను తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్ళి భార్య, 2 పిల్లలను కూడా దారుణంగా హత్య చేశాడు.
ఆ తర్వాత ఆ బాలికను కూడా తుదముట్టించిన పరిస్థితి ఉంది. మొత్తం 6గురిని 11 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు 1 గంట ప్రాంతంలో వారిద్దరి భార్య పిల్లలతో పాటు బాలికను వెంట తీసుకువెళ్ళిన బాలికను కూడా దారుణంగా హత్య చేశాడు. 2 గంటల వ్యవధిలో పూర్తిగా 6గురిని తుదముట్టించాడు రాజ్కుమార్ అనే నిందితుడు. రాజ్కుమార్కు పై గతంలో పోక్సో కేసు కూడా ఉంది. పోక్సో కేసుకు సంబంధించి కూడా పోలీసులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సందర్భంలో గ్రామస్తులంతా కూడా పోలీసులను నిలదీసిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. గ్రామస్తులంతా కూడా రాజ్కుమార్ నిందితుడి తీరుపై పోలీసులు నిర్లక్ష్య వైఖరిపై దారుణంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒకే వ్యక్తి 6గురి ప్రాణాలను తుదముడిచిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది సారు? మేము అక్కడ వండుకున్నాం ఇళ్ళల్లో. మేము బండి మాకు తెలియదు. మేము పొందాక పండ్ల కోసం వచ్చాము, పండుకున్నాము. మాకు ఏ సంగతి తెలియదు. మాకు అని ఏం చెయ్యరు సారు. మీరు నమస్తే మీరు ఆడ ఏం చెయ్యరు. బేడ్ రైస్ ఒక్కరండి అని ఆ చాక్తంగా వచ్చినాయి కదా మా మెడలో, మా పిల్లలై, మా మక్కలై అని మేము చేద్దాం గుర్తు చంపుతాం. ఆ చచ్చిపోతే మాకు న్యాయం జరుగుతుంది. అప్పుడు దాకా న్యాయం జరగదు సారు. నేను చెప్తున్నా బాడుకొని 3 నెట్లు చంపిండు. వాని కూడా మేము చంపుతాం. మీరు దేవాలాడు ఆ నీటికి తెచ్చి పెట్టాలి. ఏ విధంగా తెచ్చి పెట్టాలి. మమ్మల్ని మాకు ఇక్కడ పెట్టాలి. ఎన్ని గంటలకు జరిగిందమ్మా? ఏం తెలుసు? అందరు పడుకునే టైంలోనంట సార్. అందరు 3 గంటలకంట. 3 గంటలకు వచ్చి డోర్ కొట్టిందంట. డోర్ కొట్టి ఫస్ట్ డోర్ దగ్గర మక్కని ఓడిచేసిందంట. మక్క వాగానే వాళ్ళ అత్తని ఓడిచిందంట. ఈ పిల్లని ఎత్తుకొని పోయిండంట. పిల్లని ఎత్తుకొని పోయి పిల్లని కూడా చంపి చెలరేసినట్టు వీళ్ళిద్దరు నీడ ఓడిచి చంపేసిందంట. వాడిని కూడా తెచ్చితే మేము కష్టం మేము తీరుస్తాం. వాడిని మాత్రం మొదలేదు లేదు. అంటే గతంలో కేసు అయింది అదంతా, వాటి పరిస్థితి ఏంటమ్మా? మామూలుగా పిల్లని కాలేజీకి రానిస్తలే. నేను బస్ ఎక్కిస్తా. రోజు శంషాబాద్లో వస్తుంది కాలేజీకి. నేను బస్ ఎక్కిస్తా. బస్ ఎక్కించి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసి వచ్చిందని ఇట్లా అయితే ఆ పిల్లని కాలేజీ బాబు ఎంట పడుతున్నా అంటే పిఎస్కి ఇస్తే భయపడతాడేమని పిఎస్కి ఇచ్చిన కర్మానికి ఇంత పాపం చేస్తాడు ఆ బాడుకావు. వాడు కూడా రావాలి. అలా వాడిని కూడా చంపాలి. మాకు అదే కావాలి కక్ష. అంటే మీరు ఏంటి పోలీసులను ఏం కోరుతున్నారు? పోలీసులు ఇట్లా పిల్లని కాలేజీకి వస్తే ఎంట పడుతున్నాడు అని ఇట్లా కంప్లైంట్ పెట్టినాం అంతే. మేము ఏం అనలే ఇంక అంతే. అంటే బెదిరింపులకు గురి చేశాడా? ఇక బెదిరింపుల కోసమే వేసినట్టున్నాడు. పిఎస్కి ఇచ్చినందుకు వేసినట్టుండు. పిల్ల ఇంకా పడుతుంది కాలేజీ కోనిస్తలేడని మధ్యలో కారు తీసుకొని కారు ఎక్కించుకొని వస్తుండు కాలేజీకి అని. మేము ఇలా ఫోన్ చేస్తే రాలేదంటే సరేలే అని మళ్ళీ పిల్లని తిట్టి చేసి ఇట్లా భయం అని ఉంటాం పిఎస్కి ఇస్తాను పిఎస్కి ఇచ్చినాం అంతే. మేము పిఎస్కి ఇచ్చిన కక్షతోని చేసిండి అలా వాడుకోగడు. పోక్సో కేసు పెట్టారన్న ఒకే ఒక కారణంతో నిందితుడు రాజ్కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పే పరిస్థితి. చెప్పండి. ఏం చెప్పాలి సారు? ఏంటి పిల్ల కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆ పిల్లకు నోరు లేదా, ఆ పిల్లకు ఆ కోసి పెట్టిపోయిన ఆ పిల్లలని ఆ రక్తం అంతా ఆ పిల్ల ఊసుకున్నది. ఆ పిల్లకి ఏం చెప్పని కొసలేదు. ఇంట్లో ఉన్నది ఆ పిల్ల. ఎవరు వద్దారు తలకొసలేరు. పోలీసు వాళ్ళు దొరకపోతారా? మరి మేమైతే పట్టించుకోం సార్. ఇప్పుడు పిల్లని పోలీసు వాళ్ళు దొరకపోవాలి. ఆ పోలీసు వాళ్ళు ఆ పిల్లకి చేసి సేవ చేయాలంతే. ఆయన దొరక రావాలికి. ఆయన దొరకొస్తే మేము ఏం చేస్తాం సారు? ఆయన చంపుతాం అంతే. ఆయన చంపుతాము, ఆయన కొట్టము, నరకము. చాకుతాను నరికిండు కదా, మేము చేతులు చంపుతాము. ఆయన ఇల్లు కూడా కొడతాము. ఆయన ఇల్లు మాత్రం ఉంటాము, ఇల్లు కూడా కొడతాం అండి. నిందితుడిపై దారుణంగా చెప్తున్నారు. చెప్పండి. మా మనసులో మేము చూసుకోవాలిగా మా మనసులో మేము తెచ్చి ట్రాక్టర్లు వేసే ట్రాక్టర్ కదా అంటే పోలీసు వాళ్ళు ఆడాలి మేము చేతులు వేయరుగా. మరి ఇద్దరు ఎందుకు కట్టుకున్నారు మమ్మల్ని? కనీసం చూడడానికి నన్ను దోలియాలి కదా. అది అడ్డం కట్టిరు పట్టి అడ్డం కట్టిరు. గాజులు అన్ని అలిగిపోయినాయి. చూడు ట్రాక్టర్ అడ్డం పడితే. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? పోలీసులను ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు? మేమా వాళ్ళు ఎలా తీసుకెళ్లారు అట్లా వాడిని కూడా తీసుకొచ్చి మా ముంగలో పెట్టాలి. వాడిని మేము ఇక్కడ చంపుతాము, బరాబర్గా చంపే పెడతాం మేము. మా పిల్లలు సరిగా మా యారాలు సరిగా ఆని పెడతా. నేను ఈరోజు ఆని పెట్టాల్సిందే. ఎవడు కానీ అడ్డం వచ్చినా ఏదొచ్చినా ఆగదు, చెయ్యదు, జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు. మొత్తం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఆగ్రహావేశాలతో అట్టుడిగిపోతున్నారు. నిందితుడు రాజ్కుమార్ తమ ముందుకు తీసుకురావాలని చెప్పి పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక దివ్యాంగురాలైన ఒక అమ్మాయి ఉంది అక్కడ. అమ్మాయి సాక్షిగానే ఇదంతా జరిగినట్టు చెప్తున్నారు. వీరంతా కూడా ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆమెను ఎవరు చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారా అని చెప్పి గ్రామస్తులంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు వీరంతా కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది.
ఉంది. షాబాద్ మండల కేంద్రం పోలీస్ స్టేషన్ వెనకాలే ఉంది. కూతవేటు దూరంలోనే 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో దారుణానికి ఒడిగట్టాడు రాజ్కుమార్ దారుణానిపై వీరంతా కూడా పోలీసులు నిర్లక్ష్య వైఖరిపై ఒకవైపు పోక్సో కేసు పెట్టినప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఆపై పోలీస్ స్టేషన్ వెనకాలనే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత బాలికను తీసుకెళ్లి దైవాలగూడ చెరువు దగ్గర దారుణంగా హతమార్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దైవాలగూడలో తన సొంత భార్య పిల్లల్ని ఇద్దరిని కూడా మట్టున పెట్టాడు. ఈ ఘటనపై మనం చూసుకోవచ్చు కలకలం రేపుతుంది. షాబాద్ మండల వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ప్రజలంతా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, రాజ్కుమార్ చేసిన తీరుపై వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రాజ్కుమార్ను తమ ముందుకు తీసుకురావాలి అని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే విక్రమ్, నిన్న నైట్ ఈ ఘటన జరగడానికి ముందు అంటే నిందితుడు ఎవరైతే ప్రయత్నించాడో దాడికి పాల్పడ్డాడో ఎప్పుడు అరుపులు వినిపించలేదా? అంటే ముగ్గురిని హత్య చేసేటప్పుడు పక్కన వాళ్ళకి అరుపులు వినిపించడం కానీ అనుమానాస్పదంగా ఉండడం కానీ జరగలేదా విక్రమ్? మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా గ్రామీణ వాతావరణము. రాత్రి 10 గంటలు దాటితే ఎవరు ఇళ్ల నుంచి బయటికి రారు, ఎవరి ఇళ్లలో వారు ఉంటారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చినట్లు సీసీ ఫుటేజీ రికార్డు ఆధారంగా స్పష్టంగా అర్థమవుతుంది. 11 గంటల 10 నిమిషాలకు వెనక పిఆర్ఆర్ స్టేడియం ఉంది. స్టేడియంలో కారు పార్కింగ్ చేసి నేరుగా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో తలుపులు తీసి వారిద్దరిని తలుపులు తీసిన సందర్భంలో నేరుగా వారి నాయనమ్మ రుక్కమ్మను దారుణంగా మొదట హత్య చేశారు. ఆ తర్వాత తల్లి లక్ష్మిని దారుణంగా గొంతు కోసి హత్య చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఇల్లంతా కూడా రక్తసిక్తమైపోయింది. పూర్తిగా